कर्मयः स बुद्धिमान् मनुष्येषु सयुक्तः कृष्णकर्म. ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్న వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు. అకర్మలో కర్మ. ఒక రకమైన అకర్మ పద్ధతిలో జనులు తమ సామాజిక విధులు భారమైనవిగా తలచి వాటిని సోమరితనంతో వదిలివేస్తారు. భౌతికంగా కర్మలను వదిలిపెట్టినా వారి మనసు ఇంద్రియ వస్తు విషయాలపైనే చింతన చేస్తుంది. అటువంటి మనుషులు ఏమీ చేయనట్టు కనపడ్డా వారి సోమరితనం నిజానికి పాపపు పని. అర్జునుడు తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయును అన్నప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చేయటం పాపం అన్నాడు. అలాంటి అకర్మ వలన నరకలోకాలకు వెళ్ళవలసి వస్తుందని వివరించాడు. అకర్మ. కర్మయోగులు చేసే ఇంకొక రకమైన అకర్మ ఉంది. వారు తమ సామాజిక విధులను ఫలాపేక్ష లేకుండా కర్మఫలములను భగవంతునికే అంకితం చేస్తూ పనిచేస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు. ఎందుకంటే వారు తమ భోగాన్ని ఆశించరు. భారత చరిత్రలో ఎంతోమంది మహారాజులు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, యుధిష్ఠుడు, పృథువు మరియు అంబరీషుడు తమ రాజధర్మాలను తమ శక్తానుసారం నిర్వర్తించారు. అదే సమయంలో ప్రాపంచిక వాంఛలు యందు వారి మనస్సు లేదు కాబట్టి వారి పనులు అకర్మగా పరిగణించబడ్డాయి. ఆ అకర్మకే ఉన్న మరో పేరు కర్మయోగము. ఇదే విషయం ఇంతకు క్రితం 2వ అధ్యాయంలో కూడా వివరిస్తారు. 2వ అధ్యాయంలో కూడా విస్తారంగా చర్చించబడింది. ఈరోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.